ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు కోరినటువంటి కోరికను ఇదిగో నా సమాధానంగా నీ కోరిక ఎప్పుడు తీరుతుందో, అలాగే ఏ శుభవార్త నువ్వు వినబోతున్నావు అనేది అన్నీ కూడా ఈరోజు వివరంగా నీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 వస్తువుల్లో ఒకటి తాకు అని అంటున్నారు. మరి బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకు ఏదైనా సమస్య ఉంటే సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే సరైనటువంటి మంచి పరిష్కార మార్గం మీకు దొరకబడను. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోజా పువ్వు, అలాగే ఇక్కడ హార్ట్ సింబల్, ఈ 2 ఉన్నాయి కదండి. ఈ రెండిట్లో మీరు మనసులో ఒకటిని ఏదైనా కానీ, ఈ రోజా పువ్వును కానీ లేదంటే ఈ హార్ట్ సింబల్ను కానీ మనసులో ఏదో ఒకటి ఎంచుకొని బాబా రూపాన్ని ఒక్కసారి మనసు నిండా స్మరించుకొని ఇక్కడ ఈరోజు బాబా అందిస్తున్నటువంటి సమాధానాన్ని తెలుసుకోండి. నీ గుండె బరువును తీర్చుకో అంటున్నారు బాబాగారు. ఈ రెండిట్లో ఒకటి ఎంచుకొని సమాధానం ఏమిటో తెలుసుకొని నీ గుండెల్లో ఉన్నటువంటి బరువంతా కూడా తీర్చుకో. నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నా మాట ద్వారా తెలుసుకో అంటున్నారు. నీ మనసులో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో, ఏదైతే నువ్వు పొందడం లేదని చెప్పి చింతిస్తూ ఉన్నావో అది నీవు దాని గురించి దిగులు పడనవసరం లేదు. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజా పువ్వును కనుక నువ్వు మనసులో అనుకొని ఉంటే నీ జీవితంలో జరగబోతున్నటువంటి అద్భుతం ఎలా ఉండబోతుందో తెలుసుకో. అలాగే నీవు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటో కూడా తెలుసుకో. అసలు ముందుగా చెప్పాలంటే నీ మనస్తత్వం చాలా అంటే చాలా గొప్పది. ఎప్పుడూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా నీకంటే ఎదుటివారికి వచ్చినటువంటి కష్టం గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఎదుటివారికి వచ్చినటువంటి ఆపదను ఏ విధంగా పోగొట్టాలా, అలాగే వారికి ఎలా ధైర్యం చెప్పాలా, ఏ విధంగా వారితో ప్రవర్తించాలా, వారి బాధ కొంచెమైనా కానీ తగ్గుతుందా లేదా అని చెప్పేసి ఎక్కువగా పరుల కోసం ఆలోచిస్తూ ఉండేటటువంటి గొప్ప మనసునిది. ముఖ్యంగా చెప్పాలంటే నీవు నీ కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తావు, ఎక్కువ విలువ ఇస్తావు. భర్త అన్నా పిల్లలన్నా ప్రాణంగా ఉంటావు. ఇక భర్త విషయం పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే పిల్లలే నీ ప్రపంచంగా భావిస్తూ ఉంటావు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నీకు ఎప్పుడూ కూడా పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి నీ స్వార్థం ఎప్పుడూ కూడా చూసుకోకుండా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, వారిలో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులకు బిడ్డల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఒక మెట్టు ఎక్కువే అని చెప్పుకోవాలి. అలాగే వారి గురించి మర్చిపో, వారి భవిష్యత్తు గురించి కూడా మర్చిపో. వారి జీవితం ఏంటి, వారు అసలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ముందు ముందు రోజుల్లో వాళ్ళు సంతోషంగా ఉంటారా, వారు దేంట్లో సెటిల్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. అలాగే నీకెంత పనులున్నప్పటికీ కూడా వారి కోసం ప్రాణమైన ఇచ్చేస్తావు. పిల్లల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తును కూడా మర్చిపోతూ ఉన్నావు. అసలు ఒక వయసు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరైనా చూస్తారా, అసలు నన్ను పట్టించుకుంటారా, ఇటువంటివన్నీ కూడా దేనికలా ఆలోచిస్తూ ఉంటావు. చూడు, ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలా ఆలోచించడం నిజమే, ఒప్పుకుంటాను. కానీ నీకన్నా కూడా నీ పిల్లలకు నీ మీద ఇంకా ఎక్కువగా ప్రేమ ఉంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు వారికి చెప్తున్నటువంటి ప్రతి మాట, వారికి నేర్పిస్తున్నటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా వారిని మంచిగా నిలబెట్టబోతున్నాయి. సమాజంలో వారికి ఒక మంచి పేరు పొందబోతున్నారు. కాబట్టి అటువంటి బిడ్డలు నిన్ను ఎప్పుడూ కూడా సవ్యంగాను సంతోషంగా మాత్రమే చూస్తారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించవద్దు. అలాగే వారి గురించి కూడా ఎక్కువగా అంటే లేనిపోని అపోహలకు కూడా గురి కావద్దు. వారి భవిష్యత్తు కోసం నువ్వు ఎంతైనా కష్టపడతానని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా, అలాగే కష్టపడుతూ ఉండు. గొప్ప ప్రేమ నీది. అలాగే గొప్పగా ఆలోచించేటటువంటి తల్లి మనసు కూడా నీది. కాబట్టి ఇవన్నీ కూడా నీకే సొంతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నీవు ఒక కోరిక అయితే కోరావు, నీ బిడ్డల సంరక్షణ, నీ బిడ్డల క్షేమం. ఎప్పుడూ కూడా బాబా నువ్వు ఉన్నావనేటటువంటి ధైర్యం అని నాతో చెప్తూ ఉంటావు కదా. కాబట్టి నేనే వారి వెంట ఉండి రక్షిస్తూ ఉంటున్నాను. నేను ఎలా నిన్ను ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతున్నానో వారిని కూడా అంతే సంరక్షిస్తూ ఉంటాను.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, నీకు చెప్పలేనన్ని ఆశలు, ఇలా ఊహ తెలియక ముందు నీ జీవితం అంతా కూడా చాలా దుఃఖభరితంగాను, సమస్యల భరితంగాను ఉన్నటువంటి నీ జీవితం ఇకనైనా పిల్లలతో సంతోషంగా ఉంటుందా లేదా అనేది తహతహలాడుతూ ఆలోచిస్తూ ఉంటున్నావు. దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. సంతోషంగా, ఆనందంగా నీ జీవితం, నీ బిడ్డల జీవితం ఉంటుందని నేను నీకు మాటిచ్చి మరీ చెబుతున్నాను. అలాగే నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించనని నాకు కూడా నువ్వు ప్రమాణం చేసి మరీ చెప్పాలి. ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా, ఆనందంగా గడపాలని ఈ సాయి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటాడని మాత్రం మర్చిపోవద్దు. మరి విన్నారు కదండి, మొట్టమొదటిగా ఎవరైతే ఈ యొక్క రోజా పువ్వును మనసులో అనుకున్నారో వారి యొక్క కోరికను, అలాగే వారు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటని కూడా ఈరోజు బాబా ఈ సందేశం ద్వారా తెలియజేస్తారు. మరి ఎవరైతే ఈ యొక్క రోజా పువ్వును మనసులో అనుకొని దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో దాని గురించి ఇక మీకు అంటే ఆలోచనలు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా సంతోషంగా మీరు ఉండండి అని చెప్తున్నారు. మీరు ఆలోచించే దాని గురించి ఇక బాధపడకండి, అన్ని విధాలుగా కూడా నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి బాబా అయితే మనకు ఒక మంచి ధైర్యాన్ని అయితే అందించారు. మరి ఎవరైతే ఇక హార్ట్ సింబల్ని ఎవరైతే మనసులో అనుకున్నారో వారు బాబాగారు ఏం సందేశాన్ని ఇస్తున్నారు, వారికి సంబంధించినటువంటి వారి కోరికను ఎలా ఏ విధంగా నెరవేర్చబోతున్నారు, ఈ విషయాలను కూడా వారి యొక్క మనస్తత్వంతో సహా చెప్పబోతున్నారు. మరి మనసు పెట్టి వినండి. చూడు బిడ్డ, నీవు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హార్ట్ సింబల్ను నువ్వు మనసులో అనుకున్నావు కదా, ఒక్కసారి బాబాను మనస్ఫూర్తిగా భావించి ప్రశాంతంగా ఈ మాటను విను. చూడు, నీకు ఎప్పుడూ కూడా ఈ లోకంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. అంతేకాదు వారిలో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. ఎక్కువగా నీ గురించి కంటే కూడా కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. అయితే నీకు మాత్రం నీ మనసు నిండా కూడా ఎప్పుడు నీకు తగినటువంటి గౌరవం అటు అత్తింటి వాళ్ళు ఇటు పుట్టింటి వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు. రకరకాలుగా నలిగిపోతూ ఉన్నావు. ఒంటరి స్త్రీగా ఎప్పుడూ కూడా నాకు ఎవరూ కూడా తగినంత గౌరవాన్ని కానీ, ప్రేమను కానీ, నిజమైనటువంటి ప్రేమను కానీ ఎవరూ అందివ్వడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు. ఒక రకమైనటువంటి సంతోషం, ఒక రకమైనటువంటి బాధ నిన్నెప్పుడూ కూడా తినేస్తూ ఉన్నాయి. అయితే నీ మనసులో నువ్వు ఎప్పుడూ కూడా దీని గురించి కుమిలిపోతూ ఉన్నావు. అలాగే సమాజంలో నువ్వు ఎంత కష్టపడుతున్నా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు. అలాగే నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు నన్నెప్పుడూ కూడా మోసం చేయడని చెప్పి నన్ను పదే పదే నిలదీస్తూ ఉంటావు. చూడు, నిజమే, నువ్వు అన్నది కూడా నిజమే. నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు, అలాగే నిన్ను మోసం కూడా చేయడు. నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం చేస్తాడు. అలాగే నీ మనసు నిండా ఉన్నటువంటి బాధను కూడా దూరం చేస్తాడు. సమాజంలో నీకు ఎవరో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, గౌరవం కానీ లేదంటే ఇంకేదైనా కానీ. నీ గౌరవం నీ దగ్గర ఉంది. నువ్వేంటనేది నీకు తెలుసు, అలాగే నీ కుటుంబానికి తెలుసు. ప్రత్యేకించి నీకు ఎవరు విలువ ఇవ్వాలి చెప్పు? నువ్వు నీ మనసుకు నచ్చ చెప్పుకో. నీ మనసులో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టు. ఎవరో మనల్ని చూసి పొగడాలనో లేదంటే ఎవరో మనకి నువ్వు అలా ఇలా అని చెప్పి మనల్ని పై ఎత్తున నిలబెట్టాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నిన్ను నువ్వుగా గొప్పగా ఊహించుకో. ముందు నీ గురించి నువ్వు పట్టించుకో. లోకం గురించి తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. అలాగే తరువాత నువ్వు చేసేటటువంటి పనిలో ఏ విధంగా అంటే మనసు పెట్టి చేస్తున్నావా లేదా అనేది ఆలోచించుకో. పని అనేది చేస్తే సరిపోదు, ఆ పనిని మనసు పెట్టి చేయాలి, ఇష్టంగా చేయాలి. పనిలో మనకు లాభం రావాలంటే ఎలా చెప్పు? మనం మనసు పెట్టి కృషి చేస్తేనే కదా ఏ పనికైనా కానీ తగినటువంటి లాభం వస్తుంది. ఆ లాభం వచ్చినప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా మనం మనసు పెట్టి చేసేటటువంటి ప్రతి పని కూడా మనకు విజయాన్ని చూపిస్తుంది. తర్వాత నీ దగ్గర ఎప్పుడైతే విజయం ఉంటుందో, ఎప్పుడైతే విజయలక్ష్మి నిన్ను ఆవహిస్తుందో, ఎప్పుడైతే నీ దగ్గర ₹1 నువ్వు పొదుపు చేసుకుని ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో నీకున్నటువంటి తెలివితేటలు, జ్ఞానం ఇవన్నీ కూడా నిన్ను ఒక మంచి స్థాయికి నిలబెడతాయి. ముందు డబ్బు కన్నా కూడా నీకు నువ్వు చేస్తున్నటువంటి కష్టం, నువ్వు సమాజంలో ఎలా మెలుగుతున్నావు, ఎలా అందరితో సంతోషంగా ఉండగలుగుతున్నావు, ఎలా నువ్వు నిజాయితీగా ఉంటున్నావు, అలాగే అందరితోనూ ఎలా కలిసిపోతున్నావు, నీ ప్రవర్తన, నీ మాట తీరు ఇవన్నీ కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అప్పుడే నిన్ను చూసి నలుగురు కూడా ఇలా ఉంటే బాగుండు అని చెప్పి తప్పకుండా నిన్ను ఫాలో అవుతారు.
అయితే ఈ విషయం గురించి నువ్వు ఇంతగా బాధపడుతూ ఉంటున్నావంటే నిజంగా నీ మనసు ఎంత చిన్నపిల్లల మనసు లాంటిదనేది నేను అర్థం చేసుకోగలను. నువ్వు చేస్తున్నటువంటి పనిలో మంచి విజయం సాధించాలంటే చెప్తున్నాను కదా, ముందు నీ పనిని నువ్వు సమగ్రవంతంగా మనసు పెట్టి చెయ్యి. తర్వాత ఏదైనా కానీ బాబా నాకు ఇది కావాలని చెప్పి అప్పుడు కోరుకో. తప్పకుండా నీ కోరిక నేను నెరవేరుస్తాను. అలాగే నీ కుటుంబంలోనే కాదు, సమాజంలో కూడా నీకంటూ ఒక మంచి పేరు వచ్చేలాగా చేస్తాను. నువ్వు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు. ఈ విషయాన్ని పదే పదే గుర్తుంచుకుంటూ ఉండు. అలాగే శివాలయంలో ప్రతిరోజు కూడా నీవు అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయి. అలాగే శివనామస్మరణ చేస్తూ ఉండు. నీ ఇష్టదైవ నామస్మరణ కూడా చేస్తూ ఉండు. నీకు జరగవలసినవన్నీ కూడా సంతోషంగా ఆనందంగా జరిగేలా మిగతాదంతా నేను చూసుకుంటాను. మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో. మీ అందరికీ కూడా ఈరోజు బాబా చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి మాటలు నచ్చాయనుకుంటున్నాను. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.